ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, యధిష్ఠిరుడు యమాంశ సంభూతుడా కాదా? ధర్మాంశ సంభూతుడా? అసలు ధర్మరాజు యమధర్మరాజు వేరువేరా ఒకటా? ఇది ప్రశ్న. మన సినిమాలలో చూస్తూ ఉంటాం. ధర్మరాజు గారు యమధర్మరాజు అంశ మహిషం మీద, అంటే దున్నపోత మీద గద ధరించి వచ్చినటువంటి పాశధరుడైనటువంటి యమధర్మరాజు కుంతిదేవికి వరం ఇచ్చాడు. యమధర్మరాజు పుట్టాడు. ఇది మనం చూస్తున్నటువంటి సినిమా. నిజానికి ఇది కరెక్టేనా కాదా? నిజానికి ధర్మరాజు ధర్మదేవత యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు, కానీ యమధర్మరాజు అనుగ్రహంతో పుట్టినవాడు కాదు. ఇది పురాణాలు చెప్తున్నటువంటి విషయం. మనం ఇన్నాళ్ళు భ్రమలో ఉన్నాము. యముడు అంటే యమధర్మరాజు దిక్పాలకుల్లో ఒకడు. ఇతడు సంహారక దేవుడు, ఇతడు నరకాధిపతి అంతే. అయితే భారతంలో అంటే మహాభారతంలో వివిధ సందర్భాల్లో ధర్మ అని చెప్పబడినటువంటి దేవత ధర్ముడు లేదా ధర్మదేవత. ఈయన సకల భువనాలలో వ్యాప్తి చెందినటువంటి జగదుద్ధారకుడైనటువంటి దేవత ఈ ధర్మదేవత. అంటే శృతి స్మృతి పురాణాలలో చెప్పబడినటువంటి ధర్మానికి అధిష్టాన దేవతయే ఈ ధర్మదేవత. మీకు మహాభారతంలోనే ఒక మాట చెప్పబడింది. సకల లోకాలకు సుఖం కలిగించేటువంటి భగవంతుడైనటువంటి ధర్మదేవుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి వక్షస్థలం కుడివైపు భాగాన్ని చీల్చుకొని ఆవిర్భవించాడు. సర్వభూత మనోహరులైనటువంటి శముడు, కాముడు, హర్షుడు అనేవారు ధర్మదేవత యొక్క ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కూడా తమ తేజస్సు చేత ఈ లోకాలను నిలబెడుతూ ఉన్నారు. ఇది మహాభారతంలో చెప్పబడింది. అలాగే కీర్తి, లక్ష్మి, ధృతి, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి, వీళ్ళందరూ కూడా దక్షిణి యొక్క 10 మంది కుమార్తెలు. వీరందరూ కూడా ధర్మదేవత యొక్క భార్యలు. బ్రహ్మదేవుడు ఈ 10 మందిని ధర్మద్వారాలుగా చేశాడు అని చెప్పి చెప్తుంది. అంటే బ్రహ్మదేవుని కుడి వక్షస్థలం చీల్చుకొని పుట్టినటువంటి వాడు, 10 మంది దక్షిణ కుమారులు వివాహమాడిన వాడు ధర్మదేవత. మరి ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. మరీచి, అత్రి, అంగీరసుడు, పులశ్చుడు, పులహుడు, క్రతువు, ఈ 6 మహర్షులు కూడా బ్రహ్మ మానసపుత్రులు. ఓకే, సో బ్రహ్మ మానసపుత్రులు ఈ 6 బ్రహ్మదేవుని యొక్క వక్షస్థలం చీల్చుకు పుట్టినవాడు ధర్మదేవత. అంటే ఈ 6 కాక మొత్తం 7 అనుకుందాం కాసేపు. అంటే 7 కూడా సోదర తుల్యులు అనుకుందాం, ఒకే తరానికి చెందినవారు. అయితే వీరిలో మరీచ మహర్షి పుత్రుడు కశ్యప ప్రజాపతి. ఓకే, దక్షుడు తన 50 మంది కుమార్తెల్లో 13 మంది కుమార్తెలను కశ్యపుడికిచ్చి వివాహం చేశాడు. అంటే 50 మందిలో ఇందాక మనం చెప్పుకున్నాము, ధర్మదేవతకిచ్చి 10 మందిని వివాహం చేశాడు. అది కాక తన 50 మందిలో మిగిలిన ఇంకొక 13 మంది పుత్రికలను కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. ఈ కశ్యపుడికి అదితి యందు పుట్టినవాడే వివస్వంతుడు, అతడే సూర్య భగవానుడు. అందుకని ఆయన వైవస్వతు మనవంతరం అంటాం మనం. అంటే వివస్వంతుడి పేరు మీద వచ్చిందే ఇది. ఈ సూర్యుని యొక్క పుత్రుడే యమధర్మరాజు. సూర్యుడు యొక్క పుత్రుడే యమధర్మరాజు. ఇప్పుడు మనం ఇలా చెప్పుకుందాం. బ్రహ్మదేవత యొక్క కుడి వక్షస్థలాన్ని చీల్చుకు పుట్టినవాడు ధర్మదేవత. అదేవిధంగా బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రులు 6. వారిలో మరీచికి పుట్టినవాడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి దక్షుడు తన 50 మంది కుమార్తెల్లో 13 మంది కుమార్తెలనిచ్చి వివాహం చేశాడు. వాళ్ళలో అదితికి పుట్టినవాడు వివస్వంతుడు లేదా సూర్యుడు. సూర్యునికి పుట్టినవాడు యమధర్మరాజు. అంటే ఒక పక్క ధర్మదేవత బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మపుత్రుడైతే యముడు బ్రహ్మదేవునికి 4వ తరం వాడు. ఇంత తేడా ఉంది. అయితే మరి పొరపాటు ఎక్కడ జరిగింది అంటే యమునికి ధర్మరాజ అనేటువంటి పేరు ఉంది. దానివల్లనే ప్రాచీన కాలం నుంచి యమధర్మరాజే యొక్క ధర్మదేవత అనేటువంటి కన్ఫ్యూజన్ అనేక గ్రంథాల్లో ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధర్మదేవతను గురించి ప్రత్యేకంగా కథలు ఎక్కువ ప్రచారంలో లేవు. యమధర్మరాజు గురించి బోల్డ్ కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకనే యమధర్మరాజు పాపులర్ క్యారెక్టర్ అవ్వటం వలన యమధర్మరాజుని మనం పురాణ ఇతిహాసాల్లోకి, సినిమాల్లోకి తీసుకొచ్చేసి ఆయన డైరెక్ట్గా తీసుకొచ్చి
ధర్మరాజు యొక్క తండ్రిగా చూపిస్తూ ఉన్నాము. భారతంలో ధర్మదేవత ప్రస్తావన ఎక్కడుందంటే, పుత్రులను కని వంశాన్ని నిలబెట్టమని పాండురాజు కోరినప్పుడు, ఆ పాండురాజు కోరే సందర్భంలో ధర్మదేవుని ఆవాహన చెయ్యి, ధర్మదేవత అనుగ్రహం చేత పుట్టినవాడు ధర్మాత్ముడవుతాడు అంటాడు. ఆ రకంగా కుంతీదేవి వ్రతాన్ని ఆచరించి మంత్రం జపిస్తూ ధర్మదేవుణ్ణి ఆవాహన చేసింది. అప్పుడు అతను ఎలా వచ్చాడయ్యా అంటే, విమానం ఎక్కి వచ్చాడు, దున్నపోతు మీద రాలేదు, మహిషం మీద రాలేదు. మనకు యమధర్మరాజు రావాల్సింది మహిషం మీద. ఇక్కడ ధర్మదేవత తన విమానంలో వచ్చాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఏ సందర్భంలో అయినా సరే ఆ కాలంలో ఆది పర్వంలో చెప్పినట్లుగా ధర్మరాజు ధర్మాంశ సంభూతుడు అని చెప్పబడింది, కానీ యమధర్మరాజు యొక్క సంతానంగా చెప్పబడలేదు. తర్వాత ఈ యొక్క మనకు ధర్మరాజు యొక్క జన్మ ప్రస్తావన కంటే ముందు విదురుడి గురించి ప్రస్తావన వస్తుంది భారతంలో ఆది పర్వంలో. ఆ సందర్భంలో మాండవ్య మహాముని తనకు శిక్ష విధించాడు. ఎవరికి? ధర్మదేవతకు. ఎందుకు శిక్ష విధించాడు? మాండవ్య మునికి శూలంతో ఒక శిక్ష విధించబడింది రాజుగారి ద్వారా. ఎందుకు శిక్ష విధించబడిందని ధర్మదేవతను అడిగాడు మాండవ్యముని. ఏమీ లేదు, నువ్వు చిన్నప్పుడు తూనీగల తోకలకు సూదులు గుచ్చి ఆడుకున్నావు అని చెప్తాడు ధర్మదేవత. చెప్పినప్పుడు నువ్వు 12 సంవత్సరాల లోపల పిల్లలకి మంచేదో చెడేదో తెలియదు, అలాంటి సందర్భంలో నేనేదో చిన్నప్పుడు ఆడుకున్నానని నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు, శూలదండన విధించావు, విధంగా చేశావు రాజుగారి ద్వారా, కాబట్టి నువ్వు శూద్రయోనిలో పుడతావు అని చెప్పనేసేసి శపించిన సందర్భంలో ఆ యొక్క ధర్మదేవత విదురుడిగా జన్మించినట్లుగా మహాభారతం చెప్తుంది. అదేవిధంగా వనపర్వంలో చివరిలో యక్ష ప్రశ్నలోనే మనందరం వినే ఉంటాము. ధర్మరాజు యొక్క ధర్మ నిరతిని ప్రశ్నించేందుకు ధర్మదేవుడే యక్ష రూపంలో కనిపించి ఆ యొక్క ధర్మరాజు ఇచ్చినటువంటి సమాధానాలకు సంతృప్తి చెంది, అజ్ఞాతవాస సమయంలో మీరెవరికి గుర్తుపట్టబడరు, మీకేం భయం లేదు అని ధర్మదేవత వరం అనుగ్రహించినట్లుగా కూడా మహాభారతంలో అరణ్య పర్వం చివరిలో యక్ష ప్రశ్న ఘట్టంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత చివరిలో మహాప్రస్థాన పర్వంలో ఈ యొక్క పాండవులను ఒక కుక్క వెంబడిస్తుంది. ఆ కుక్క రూపంలో వెంబడించిన వాడు కూడా యమధర్మరాజు కాదు, ధర్మదేవుడు. అదేవిధంగా మరొక విషయం, ఆశ్రమవాసి పర్వంలో విదురుడు తన శరీరాన్ని త్యజించి తన యొక్క తేజస్సుతోటి మన యొక్క ధర్మరాజులో లీనమైపోవడం జరిగింది, అంటే యధిష్ఠిరుల్లో. ఆ సందర్భంలో వ్యాస మహర్షి వచ్చి ధృతరాష్ట్రుడు ఇతర వ్యక్తులతోటి ఏం చెప్తాడంటే, విదురుడు ధర్మాంశ సంభూతుడు, అందుచేతనే నీ ముందున్నటువంటి ధర్మాంశ సంభూతుడైనటువంటి యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు శరీరంలోకి అతడు లీనమైపోయాడు అని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమవాస పర్వంలో మరో సందర్భంలో నారద మహర్షి ధృతరాష్ట్రుడితోటి ధర్మరాజు సనాతన ధర్మస్వరూపుడు అన్నాడు తప్ప యమధర్మర స్వరూపుడు అని కూడా ఎక్కడ అనడం జరగలేదు. మరో సందర్భంలో ఉద్యోగ పర్వంలో కూడా 105వ అధ్యాయంలో ఈ ధర్మదేవుడు విశ్వామిత్ర మహర్షిని పరీక్షించినట్లుగా చెప్పబడింది. అదేవిధంగా అశ్వమేధ పర్వంలో ఒక ముంగిస కథ వస్తుంది. ధర్మరాజు అశ్వమేధ యాగం బ్రహ్మాండంగా చేశానని సంతోషిస్తున్న సందర్భంలో ఒక ముంగిస రూపంలో ఈ యొక్క ధర్మదేవత ఈ యొక్క ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ గొప్పతనం గురించి మాట్లాడటం జరుగుతుంది. అక్కడ ముంగిస రూపంలో వచ్చింది కూడా సాక్షాత్తు ధర్మదేవతే. అదేవిధంగా ద్రోణ పర్వంలో మరో సందర్భంలో నారాయణ మహర్షి ఒకప్పుడు ధర్మదేవుడి యొక్క పుత్రుడిగా జన్మించి గొప్ప తపస్సు చేశాడు, ఈ నారాయణుడి యొక్క అంశతో ఉన్నవాడే నరుడు కూడాను అని చెప్పడం జరిగింది. సో ఏ రకంగా చూసినా కానీ ధర్మదేవత ప్రస్తావన ఉంది తప్ప యమధర్మరాజు ప్రస్తావన ఎక్కడ రాలేదు. మరో సందర్భంలో స్వర్గారోహణ పర్వంలో చివరిలో ధర్మరాజు అతడి సోదరులు అందరూ కూడాను నరకంలో బాధపడుతున్నట్టుగా ధర్మరాజుకి దేవతలు చూపిస్తారు మాయతోటి. చూపించినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు మాత్రం స్వర్గానికి రావాల్సింది, ఉత్తమ లోకాలకు వెళ్ళాల్సింది రా అంటారు ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజు అంటాడు, నా బంధువులందరూ నరకంలో ఉండగా నేను స్వర్గానికి ఎలా రాగలను, ఉత్తమ లోకాలకు ఎలా వెళ్ళగలను, నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను అంటాడు ధర్మరాజు. ఆ సందర్భంలో
శరీరం ధరించినటువంటి ధర్మదేవుడు అతనికి ప్రత్యక్షమై, కుమారా, నేను నిన్ను ఇంతకుముందు కూడా యక్షుడి రూపంగా ప్రశ్నించాను, శునకం రూపంలో నిన్ను పరీక్షించాను, ఇది 3వ పరీక్ష. అన్ని పరీక్షల్లో కూడా నువ్వు నీ యొక్క ధర్మస్థైర్యాన్ని నిలబెట్టుకున్నావు అని మెచ్చుకుంటాడు. ఇక్కడ ప్రత్యక్షమైంది కూడా ధర్మరాజుకి ధర్మదేవత మాత్రమే. ఈ రకంగా మొత్తం కథలన్నింటినీ కూడా పరిశీలించుకుంటూ వచ్చినట్లయితే ధర్మరాజు వేరు, ధర్మదేవత వేరు, యమధర్మరాజు వేరు, విదురుడు అలాగే యుధిష్ఠిరుడు అని అంటే ధర్మరాజు కూడాను ధర్మదేవత అంశం పొందినవారు తప్ప యమధర్మరాజు కుమారులు కాదు. అదేవిధంగా మరొక విషయం చెప్పాలి. శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజాదులకు ధర్మ ఉపదేశం చేస్తూ ముందుగా ధర్మదేవతకు నమస్కరించి ఆ తర్వాతే కృష్ణుడికి నమస్కరిస్తాడు. గుర్తుపట్టారా? దీన్ని బట్టి ఎక్కడా కూడా ఆయన కూడా యమధర్మరాజు ప్రస్తావన తీసుకురావడం జరగలేదు. మరి ఎక్కడ జరిగింది పొరపాటు అంటే ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య భట్టు విదురుడిని ధర్మరాజుని కూడా యమాంస సంభూతులు అని వాడటం జరిగింది ఆది పర్వంలో. అదేవిధంగా అరణ్య పర్వాన్ని ఎర్రాప్రగడ రచించడం జరిగింది. ఈయన సందర్భంలో యక్ష ప్రశ్నల యొక్క ఘట్టం వస్తుంది. ఈ యక్ష ప్రశ్నల యొక్క ఘట్టంలో కూడా ప్రతి చోట ధర్ముడు ధర్మదేవత అన్నాడే తప్ప ఎక్కడా కూడా యమధర్మరాజు అనేటువంటి మాట వాడలేదు. అయితే ధర్మరాజు ఈ యక్షుడితోటి నువ్వెవరివి, ఇంద్రుడివా, కుబేరుడివా, అగ్నివా, వాయువా, నా జనకుడైనటువంటి ధర్ముడవా అన్నాడు. ఈ వరుస తీసుకుంటే అష్టదిక్పాలకుల పేర్లు వచ్చినప్పుడు నా జనకుడైనటువంటి ధర్ముడువా అనగానే జనాలు కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే యమధర్మరాజే కదా ఆ అష్టదిక్పాలకుల్లో వరుసలో వచ్చేవాడు అని అనుకున్నట్లుగా అర్థమవుతుంది. అంటే ఎర్రాప్రగడ కూడా ధర్మరాజు యమధర్మరాజు, ధర్మదేవత యమధర్మరాజు ఒకటే అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే మూల మహాభారతంలో మాత్రం ఈ సందర్భంలో ఈ ఘట్టంలో కేవలం ధర్మరాజు ఏమడుగుతాడంటే, నీవు వసు రుద్ర మరుత్రుల్లో ఒకడివా లేదా ఇంద్రుడివా అని అడుగుతాడు. అదే ఎర్రాప్రగడ గారు దాన్ని అష్టదిక్పాలకులకు తీసుకొచ్చి కలిపి దాంట్లో ధర్మరాజును యమధర్మరాజును కూడా తీసుకొచ్చి కలిపేయడం జరిగింది. కానీ మూల భారతంలో ఇలా లేదు. ఇహ తిక్కన కూడాను ధర్మ అనే సందర్భం ఎక్కడెక్కడ వస్తుందంటే ఆశ్రమవాస పర్వంలో, మహాప్రస్తావన, స్వర్గారోహణ పర్వాల్లో ఈ ధర్ముడు ధర్మదేవుడు ఇత్యాదిగానే రాశాడు. కానీ యముడు అనేటువంటి అభిప్రాయం ఈ యొక్క తిక్కన స్వామియాజికి ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగాన్ని రాసినప్పుడు మన యొక్క మొదటి ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వంలో కొంత భాగం రాసిన వాడు నన్నయ్య. అదేవిధంగా మేజర్ పోర్షన్ రాసిన వాడు తిక్కన స్వామియాజీ. అదేవిధంగా మనకి మిగిలిపోయినటువంటి మన అరణ్యవాస పర్వాన్ని రాసిన వాడు ఎర్రాప్రగడ. కానీ ఇక్కడ మనకి క్లియర్గా ఏం కనపడుతుందంటే నన్నయ్య గారు ఎర్రాప్రగడ గారు కొంత కన్ఫ్యూజ్ అయినట్టుగా, ఇద్దరు ఒకటే అని చెప్పినట్టుగా కనపడితే తిక్కన ఎక్కడా కూడా ధర్మదేవత అనే మాట మాత్రమే వాడాడు, అంతే తప్పితే వేరేది ఏమీ వాడలేదు. అందువలన ఇక్కడ మనము పెద్దలు ఈ విషయాన్ని నిర్ణయించాలి. అదేవిధంగా పద్మపురాణంలో భూఖండం అనేటువంటి ఒక ఖండంలో 2వ ఖండం అన్నమాట ఇది. ఇందులో సుశర్మ ఉపాఖ్యానం వస్తుంది. అందులో సుశర్మ సుమన సంవాదం అనేది ఒకటి ఉంది, ఒక భార్యాభర్తల మధ్య సంవాదం అనమాట అది. ఆ సందర్భంలో పాపపుణ్యాలు ధర్మాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఈ జ్ఞాన సంపన్నురాలైనటువంటి సుమన అనే ఆవిడ తన భర్త అనేటువంటి సుశర్మకి ఒక ఉపదేశం చేస్తుంది. అప్పుడు ధర్మదేవుని మూర్తి ఎలా ఉంటుంది అని సుశర్మ ప్రశ్నించినప్పుడు సుమన ఒక సమాధానం చెప్పింది. ధర్మదేవుడిని ఇంత మటుకు ఎవరూ చూడలేరు, అయితే అనసూయ అత్రి మహామునుల కుమారుడైనటువంటి దుర్వాస మహర్షి మాత్రం ఈ యొక్క ధర్మదేవత యొక్క మూర్తిని చూడగలిగాడు అని చెప్తుంది ఆవిడ. సోదరులైనటువంటి ఈ యొక్క దత్తాత్రేయుల వారు, దుర్వాస మహర్షి ఇద్దరు కూడా ధర్మదేవుని ఉద్దేశించి వేలాది సంవత్సరాలు తపస్సు చేశారు. వాళ్ళ డౌట్ ఏంటంటే ధర్మదేవత ఉందా, ఉంటే కనపడాలి కదా అని వాళ్ళ ఉద్దేశం. అలా 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ధర్మదేవత యొక్క దర్శనం కానప్పుడు దుర్వాస మహర్షికి విపరీతమైనటువంటి క్రోధం కలిగింది. ఉందో లేడో తెలియదు, ఒకవేళ ఉన్నట్లయితే నా యొక్క శాపాన్ని తగలాలి ధర్మదేవతకి అని శపించబోతూ ఉన్నప్పుడు ధర్మదేవత తన పరివారంతో వచ్చి దుర్వాస మహర్షిని అనునయిస్తూ కూడా శాంతించేందుకు ప్రయత్నం చేశాడు. బ్రహ్మచర్యము, తపస్సు, దమము, నియమము వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ రూపంలోనూ, దానము అగ్నిహోత్రి రూపంలోనూ ధర్మదేవత వెంట ఉన్నారు. అలాగే క్షమ, శాంతి, లజ్జ, అహింస, బుద్ధి, ప్రజ్ఞ, దయ, శ్రద్ధ,
మేధ, సత్కృతి. ఈ 10 మంది భార్యలని చెప్పుకున్నాం కదా. వీరు పంచయజ్ఞాలు, సాంగ వేదాలు, అగ్ని దానాదులు, అశ్వమేధాదులు అందరూ కూడాను ధర్మదేవుని యొక్క పరివారంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ధర్మదేవత యొక్క స్వరూపమే. అందుకే ఏమన్నాడంటే, వీళ్ళందరినీ కూడా పరిచయం చేసి దుర్వాస మహర్షికి, వీళ్ళంతా నీకేం అపకారం చేశావు ఇంత కోపంగా ఉన్నారు అన్నాడు. అంటే వీళ్ళందరి యొక్క సమిష్టి రూపమే ధర్మదేవత అని అర్థమవుతుంది. అంటే ధర్మదేవత మీద కోపం వస్తే వీళ్ళందరి మీద కోపం వచ్చినట్లే అన్నప్పుడు, దుర్వాస మహర్షి ఇన్ని సంవత్సరాల ఘోర తపస్సు చేసి నేను ఎలా అయిపోయానో చూడు, ఇప్పుడు వీళ్ళందరినీ సుందరాంగుల్ని వెంటబెట్టుకుని వస్తున్నావా, నీకు శాపం ఇవ్వకుండా ఊరుకోను అని దుర్వాస మహర్షి, ధర్మ నువ్వు సుఖము శాంతి లేని రాజువుగా, దాసీపుత్రుడిగా, చండాలుడిగా పుడతావు అని శపించాడు దుర్వాస మహర్షి. అంటే సుఖము శాంతి లేని రాజు అంటే ధర్మరాజు, దాసీపుత్రుడు అంటే విదురుడు, అదేవిధంగా చండాలుడు అన్నప్పుడు హరిశ్చంద్ర మహారాజును పరీక్ష పెట్టాడు వారణాసిలో, కాశీలో కాటికాపరి. ఆయన పేరే వీరబాహుడు. ఆ వీరబాహుడు కూడా ధర్మదేవత స్వరూపమే. 3 అవతారాలు: ధర్మరాజు స్వరూపము, ధర్మరాజు అవతారము, విదురుడు అవతారము, అదేవిధంగా కాటికాపరిగా ఉన్నటువంటి వీరబాహుడు అవతారము. ఈ ముగ్గురు కూడా ధర్మదేవత. ఈ యొక్క ధర్మదేవతకి ఈ శాపాల కారణంగా మానవ రూపం లభించింది అని కూడా మనకి పద్మపురాణం చెప్తూ ఉంది. ఈ విధంగా ధర్మదేవతకి యమధర్మరాజుకు మధ్య ఉన్నటువంటి తేడాని ముఖ్యంగా మహాభారతము, పద్మపురాణము క్లియర్గా ఆవిష్కరించడం జరిగింది. స్వస్తి.